ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. సో సెకండ్ వర్స్గా నాకు ఇచ్చినటువంటి వాక్యం లూక్ 20:23-43. యేసు ప్రభు శిలువ మీద మాట్లాడినటువంటి సెకండ్ వర్స్ నేను మాట్లాడుతున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాబంధ సర్వశక్తిమంతుడైన మా ప్రభా, సర్వాధికారిమైన మా దేవ, సమస్తమునికి తండ్రి అధిపతి ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన మాట్లాడినప్పుడు మీరు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి అని సెలవించిన దేవుడవు తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యం తండ్రి నాలోనూ మాలోనూ జరిగించండి. మీరు మా నామానికి మహిమ తెచ్చుకొని తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన మాతో మాట్లాడమని, మాకు రివలేషన్ అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. సో అన్నయ్య ఫస్ట్ వర్స్ మాట్లాడిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే నేను పారాగ్రాఫ్ మొత్తం ఒకసారి చదువుతున్నానండి. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. 40th verse. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కానీ దేవునికి భయపడవా? 41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. సో ఇక్కడ ఈ మాటలు చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు సిలువ వేయబడిన దొంగలు మనకు కనపడుతున్నారు. సో ఇద్దరు కూడా సేమ్ తప్పులు చేసిన వాళ్ళు, సేమ్ పాపాలు చేసిన వాళ్ళు అని ఇక్కడ రాసి పెట్టుందండి. కానీ దానిలో ఒక వ్యక్తి మాట్లాడిన మాట ఎలా ఉంది అంటే, అంతకు ముందు యేసు ప్రభువుని అందరూ నువ్వు యూదులకు రాజు కదా అని చెప్పేసి అక్కడ యూదుల రాజా అని చెప్పేసి ఆయనకి రాసి పెట్టినట్టుగా కనపడుతుంది. సో దాన్ని పట్టుకుని ఒక వ్యక్తి మాట్లాడిన మాట ఏంటి అంటే, నువ్వు యూదుల రాజుగా ఉన్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. దట్ టోన్ హీ ఈజ్ యూజింగ్. అంటే ఒక రకంగా ఎలా మాట్లాడుతున్నాడంటే, హృదయంలో ఎటువంటి పశ్చాత్తాపం కానీ, హృదయంలో ఎటువంటి మనస్తత్వం అంటే ఎటువంటి రిపెంటెన్స్ హార్ట్ కానీ లేకోకుండా జస్ట్ అంటే ఒక వర్డ్గా చెప్తున్నాడు అనమాట, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. అంటే అదొక రకంగా ఎలా చెప్పాలి అంటే మనము అంటే నువ్వు ఏబుల్ కదా, నువ్వు ఏబుల్ అయినప్పుడు నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు చేసి నాకు కూడా చేసి చూపించవచ్చు కదా, నీకు అన్నీ తెలుసు కదా అనేసి ఆయన మాక్ చేస్తున్నట్లుగాను, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నట్లుగాను మనకు అక్కడ కనపడుతుందండి. సో అది ఫస్ట్ దొంగ మాట్లాడిన మాట. అంటే ఇద్దరు కూడా మమ్మల్ని క్షమించాలంటే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఇద్దరు అడిగారు. కానీ ఫస్ట్ వ్యక్తి మాట్లాడిన మాటలో ఎటువంటి రిపెంటెన్స్ కానీ, ఎటువంటి దేవుడు ఒక రాజుగా ఉన్నాడు, నిజంగా యేసు ప్రభు ఒక రాజు అనేటువంటి ఒక ఆయన హృదయంలో మార్పు కానీ ఎటువంటిది కూడా అక్కడ కనపడట్లేదండి. మనకు ఒక వాక్యంలో ఒక మాట రాసి ఉంటుంది. ఏమని అంటే, జెనిసిస్లో మనకు ఒక ఇద్దరు సహోదరులు ఉంటారు కదా. సో హేబేలు తన యొక్క కయీను. సో కయీను ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా క్షమించలేదు అని రాసి ఉంటుంది. అంటే ఎందుకు క్షమించబడలేదు అంటే ఆయన హృదయ పశ్చాత్తాపంతో కానీ, లేకుంటే హృదయంలో రిపెంటెన్స్తో కానీ, లేకుంటే హృదయంలో మార్పుతో కానీ ప్రార్థన చేసినట్టుగా లేదండి. సో అందుకనే ఆయన క్షమించబడకుండా ఆయన అంటే మన న్యూ టెస్ట్మెంట్లో కూడా వర్స్ రాయబడింది. సో అలా ఉండిపోయింది ఆయన లైఫ్. కానీ సెకండ్ వ్యక్తి మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, ప్రభు ఆయన వెంటనే ఆయనకి మనం లాస్ట్కి ఒక వాక్యం గురించి మనం విన్నాము. ఏంటి అంటే జకర్యాస్ గురించి యేసు ప్రభు అక్కడ కనపడి, జకర్యాస్ నేను ఇంటికి రావాల్సి ఉంది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి పశ్చాత్తాపమే కానీ, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ఆయన డెలివరెన్సే కానీ ఎలా ఉంది అంటే, యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు అక్కడ. యేసు ప్రభు ఒక్క మాట కూడా అంటే, నువ్వు పాపివి, లేకుంటే నువ్వు ఈ పొరపాటు చేసి నువ్వు డబ్బులు సంపాదించినావు కాబట్టి నువ్వు అందరికీ ఈ డబ్బులు పంచిపెట్టేసేయాలి అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా కనపడండి. కానీ వెంటనే ఆయన హృదయంలో ఒక పరివర్తన కలిగింది, ఆయన హృదయంలో ఒక రిపెంటెన్స్ అనేది జరిగింది. నిజమే దేవుడు నా దగ్గరికి వచ్చాడు అనే విషయాన్ని అంటే ఆయన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది జరిగింది. సో అది జరగడాన్ని బట్టి, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే నేను డబ్బులు తీసుకున్నాను అన్యాయంగా వారికి 4 times ఇచ్చేస్తానని చెప్పేసి యేసు
విషయాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. సో ఇద్దరు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా మనం దేవునికి సన్నిధికి వెళ్తూ ఉంటాము, మనందరం కూడా ఒకే వాక్యాన్ని వింటూ ఉంటాం. కానీ ద వర్డ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు ఎవ్రీ వన్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక రెవల్యూషన్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరితో దేవుడు డిఫరెంట్గా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ మనకి ఈ యొక్క దొంగ దగ్గర యేసు ప్రభు ఉన్నప్పుడు సో వెంటనే ఆయన హార్ట్ సో ఇట్ ఈస్ బబ్లింగ్ విత్ ద జాయ్ బికాస్ గాడ్స్ సన్ ఈజ్ విత్ మీ. సో దేవుడు నాతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన గమనించినట్టుగా కనపడుతుందండి. అంతేకాకుండా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడగలిగాడు. అంటే అక్కడ ఆయన జీవితంలో చూస్తే వెంటనే అంటే యేసు ప్రభు మాట్లాడిన మాటను బట్టి ఆయన ఇన్స్టెంట్గా ఆయనకి సాల్వేషన్ అయ్యే జరిగింది అక్కడ. సో ఇన్స్టెంట్గా ఆయన రక్షణలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. సో మనకి యాక్ట్స్ 2:38లో ఒక మాట ఉంటుంది ఏంటంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారని చెప్పేసి ఒక వాక్యం ఉంటుందండి. అంటే ఈయన ఎప్పుడైతే ఆ యొక్క రిపెంటెన్స్ హార్ట్ ఆ యొక్క దేవాలను క్షమించినట్టు ఒక మాట ఆయన మాట్లాడాడు, అది హృదయాంతరంగాలతో మాట్లాడటం మనకు కనపడుతుంది. ఆ హృదయాంతరంగా తన హృదయాన్ని పోరౌట్ చేయడాన్ని బట్టి వెంటనే యేసు ప్రభు ఆయనతో మాట్లాడే మాట ఏంటి అంటే నువ్వు నాతో కూడా నేను పరదేశంలో ఉంటావు అని చెప్పేసి చెప్పారు. అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. సో దేవుడు చెప్పిన మాటలు ఎంత నిశ్చయంతో మనకు ఇక్కడ కనపడుతుందండి. దేవుడు ఒక్కసారి అంటే మనందరి జీవితాల్లో కూడా మనం ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. సో దేవుని యొక్క ప్రామిసెస్ తీసుకుంటాం. సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫర్గెట్ అండ్ సమ్టైమ్స్ వీ డోంట్ నో వాట్ వాస్ ద ప్రామిస్. సో ఆ ప్రామిస్ అనేది కూడా మనకు గుర్తుండదు. కొన్నిసార్లు దేవుడు మనకి రెవల్యూషన్గా కొన్ని వర్డ్స్ ఇస్తాడు. సో ఇచ్చిన ప్రతి మాటని కూడా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మాటలో యేసు ప్రభు మాట్లాడితే ఏమన్నారు అంటే నిశ్చయంగా అంటే ఫర్ షూర్. సో డెఫినెట్లీ అంటే దానిలో ఎటువంటి డౌట్ కానీ లేకుంటే ఎటువంటి అంటే సెకండ్ థాట్ కానీ ఎటువంటి మనకి జరుగుతుందో లేదంటే అనుమానం కానీ అవసరం లేదు. సో వెన్ వీఆర్ గోయింగ్ టు ద గాడ్స్ ప్రెసెన్స్, వెన్ వీ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ us, సో డెఫినెట్లీ హీ ఈస్ గోయింగ్ టు డూ దట్. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసాన్ని అక్కడ మనము అంటే ఈ యొక్క దొంగ విషయంలో మనం చూడగలుగుతాం. సో ఆ దొంగ ఒక్క మాట నమ్మింది ఏంటి అంటే ఓకే దేవుడు నాకు చేయగలడు, గాడ్ ఈజ్ ఏబుల్. సో యేసు ప్రభు ఈవెన్లో ఆయన అంటే సిలువలో ఉన్నప్పటికీ కూడా ఆయన అప్పటికీ ఎంతోమంది అంటే కొరడాలతో కొట్టబడినప్పటికీ ఆయన ఎంతో రక్తాన్ని చూపిస్తూ ఉన్నప్పటికీ ఎంతో శక్తి అంతా కూడా కోల్పోయిన వ్యక్తిగా కనపడుతున్నప్పటికీ కూడా బట్ హీ ఈజ్ ఏబుల్, హీ హ్యాస్ ఎ కింగ్డమ్ అనే విషయాన్ని ఆయన గమనించినట్టుగా మనకు కనపడుతుంది. సో దేవుడు ఆ రెవల్యూషన్ అనుగ్రహించినట్టుగా అక్కడ మనం చూస్తామండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ ఆయన డెత్ బెడ్ మీద ఉన్నాడు. యాక్చువల్గా ఇంకొక ఫ్యూ మినిట్స్లోనో ఫ్యూ అవర్స్లోనో హీఈస్ గోయింగ్ టు డై. అంటే ఆయనకి ఇంకా లైఫ్ లేదు, ఆ దొంగకి లైఫ్ లేదు. దొంగకి లైఫ్ లేకపోయినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన మాటను బట్టి హీ వాజ్ ఏబుల్ టు గెట్ ద సాల్వేషన్. ఆ సాల్వేషన్ ఆయన పొందడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా ఆ సాల్వేషనే కాకుండా ఆయన ఆ సాల్వేషన్తో పాటు ఆ యొక్క హెవెన్ని కూడా ఇన్హెరిట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సో అంటే ఒక ఎష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, ఆ ఎష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ ఆయన చూపించడాన్ని బట్టి ఆయన ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసుగా అక్కడ నిలబడినట్టుగా మనకు కనబడుతుందండి. సో మనము యేసు ప్రభువు ఎటువంటి స్థితిలో నుంచి వెళ్ళాలని మనందరికీ తెలుసు. కానీ ఇటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా గాడ్స్ గ్రేస్ ఇస్ గోయింగ్ టు బి ఇనఫ్ ఫర్ us. సో ఆయన గ్రేస్ మనకి ఎంతో సఫిషియెంట్గా ఉందండి. సో ఆయన గ్రేస్ ద్వారా మనల్ని ప్రతి క్షణం కూడా కాపాడడానికి భద్రపరచబడడానికి ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏంజెల్కి పోస్ట్ని పంపించే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళగా ఉన్నాం. ఎందుకంటే మనం మనుషులుగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అనేక ట్రైస్ అండ్ ట్రిబ్యులేషన్స్ నుంచి వెళ్తూ ఉంటామండి. బికాస్ ద ఫెయిత్ జర్నీ ఈజ్ ఏ ప్రాసెస్ టు ద హెవెన్. సో ఈ ప్రాసెస్లో మనం ఎన్నోసార్లు ఎందుకు ఇది నాకే జరిగింది, లేకుంటే నాకే ఎందుకు రావాలి, ఇంతమంది ఉంటే నేను ఒక్కదానే సిన్నర్నా, లేకుంటే నేను ఒక్కదానే పాపం చేశానా, నేను ఒక్కదాన్ని దేవుడికి వ్యతిరేకంగా ఉన్నానా, లేకుంటే దేవుడికి నేను ఒక్కదాన్ని నచ్చట్లేదా అని చెప్పేసి మనకి ఎన్నోసార్లు ఆలోచన వస్తూ ఉంటాయి. ఇవన్నీ థాట్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే సమ్టైమ్స్ we don't want to read the Bible, sometimes we don't want to go to the presence of God, sometimes we want to leave the church. సో ఈ విధంగా మనం చేయాలనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా స్టాటిక్ ట్రిక్స్ అండ్ టిప్స్.
సో వాటి ట్రాప్లో మనం పడేవాళ్ళంగా కాకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధికి, అంటే మనకు ఒక ట్రైల్ వచ్చినప్పుడు తప్పకుండా దానిలో విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకు విజయాన్ని ఇస్తాడు నేను ఎంత ఇన్సూరెన్స్తో చెప్తున్నానంటే, ఆ శిలోరాని పైన మనం వర్ణించిన దేవుడు ఎందుకు వర్ణించాడు అంటే, నీకు నాకు సాల్వేషన్ ఇవ్వడానికి, నీకు నాకు ఆ యొక్క ఫుల్ టైం ఇన్హెరిటెన్స్ ఇవ్వడానికి, ఆ ఫుల్ హెవెన్ని మన కొరకు ఇవ్వడానికి చెప్పి ఆయన చేశారు అంత శిలువ బలియాగాన్ని. సో కాబట్టి అంత చేసిన దేవుడు తప్పకుండా ఆయన మన జీవితాల్లో ప్రతి విషయాన్ని కూడా ఆయన జరిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ పరదేశ్ అనే మాట గురించి మనం ఒకసారి చూసినట్లయితే 2 Corinthians 12th chapter 3rd and 4th verse నేను చదువుతానండి. అట్టి మనుషుని నేను ఎరుగుదను, అతడు పరదేశంలోనికి పోబడి వచ్చింప సత్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడిన, శరీరం లేక కొనుక్కోబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. సో ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అంటే పౌలు భక్తులు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుందండి. 2 Corinthians 12th chapter 4th verse, 3rd and 4th verse. సో దీనిలో అంటే పరదేశం అనే మాటని అక్కడ మెన్షన్ చేసినట్టుగా కనపడుతుంది. అంటే పరదేశం అనే మాటలో అంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే, పరదేశం దిస్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ ప్లేస్ వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డ్వెల్ ఇన్. సో ఆ రెస్ట్ఫుల్ పీస్ఫుల్ అండ్ రెస్ట్ఫుల్ ప్లేస్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాల్సిన వాళ్ళగా ఉన్నాం. ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అంటే, ఈవెన్ రెవల్యూషన్స్ 2:7లో కూడా ఒక మాట రాసిపెట్టుంటుంది. అది కూడా చూద్దానండి. లాస్ట్, జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిద్దాం. సో అంటే ఎవరైతే జయిస్తారో, సో ఈ అనేక సంఘాలతో మాట్లాడుతూ దేవుడు అంటే యోహాను పత్రికలో మనకి రాసినట్లయితే, అంటే యోహాను రాసినటువంటి ఈ రెవల్యూషన్స్లో ప్రకటన గ్రంథంలో మనకి అనేకమైన సంఘాలతో మాట్లాడుతూ, సో లాస్ట్లో ఒక మాట చెప్పిన మాట ఏంటంటే, జయించిన వారికి పరదేశంలో నుండి జీవవృక్ష ఫలాన్ని నేను ఇస్తానని చెప్తున్నాను. అంటే పరదేశంలో ఏముంది? జీవవృక్ష ఫలం ఉంది. ఏదేని తోటలో దేవుడు 2 చెట్లు పెట్టాడు. ఒకటి మంచి చెట్లు తెలుసుకునే ఫలాల వృక్షాన్ని, అదేవిధంగా జీవవృక్షాన్ని కూడా పెట్టాడు. సో అంటే అటువంటి జీవవృక్ష ఫలాన్ని మనం తినగలిగి, మనం సంతోషించి, మనం ఆనందించగలిగి ఆ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా ఐజియా 35:1లో ఒక మాట ఉంటుంది. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అంతేకాకుండా ఇంకొక మాట ఏమంటుంది అంటే, ఐజియా 55 దానిలో అది ఏదేను వనం వలె ఉంటుంది అని చెప్పేసి ఒక మాట ఉంటుందండి. అరణ్యము ఏదేను వనమును అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. అంటే దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మార్చగలను అని చెప్పేసి అక్కడ ఆయన మనకి ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో ఏ విధంగా అయితే దొంగ తన జీవితంలో పశ్చాత్తాపంతో ఆయన యొక్క తప్పుల్ని తెలుసుకుని, అంటే లాస్ట్ మినిట్ అయినప్పటికీ కూడా ఇంకొక గంటలోనో 2 గంటలోనో చనిపోతాడు అని, అంటే తన జీవితాన్ని తను కంప్లీట్ చేసుకుంటాడనే విషయాన్ని, అంటే ఫిజికల్గా తన జీవితాన్ని తను కంప్లీట్ చేసుకుంటాడనే విషయం తెలిసినప్పటికీ కూడా సో దేవుని శక్తిని ఆశ్రయించాడు, దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడు, దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని ఆశ్రయించాడు. సో ఆ విధంగా ఆశ్రయించి గొప్ప విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తామండి. సో అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ యొక్క మనం ఈ సింధు ధ్యానాలను కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు తప్పకుండా దేవుని ద్వారా మనం విజయాన్ని చూడగలుగుతాము, సహాయాన్ని పొందగలుగుతాము, మన జీవితంలో మనం పరిశ్రమగలుగుతాము. దేవునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని